నిరంతరమైన గొప్ప దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన ధ్యాన బిడ్డలారా, ఇక్కడ చూడండి, కావున గొప్ప వారితో నేను అతనితో పాలు పంచిపెట్టదను, గనులతోనూ కలిసి అతడు కొల్లు సొమ్ము చదవండి ఇంకా విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎవరి ప్రాణాన్ని ధారపోసాడయ్యానంటే యేసుక్రీస్తుల వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోసాడండి. మనము చేసినటువంటి భూమి మీద పనుల కొరకు, మనము చేసినటువంటి ఈ అబద్ధ సాక్ష్యముల కొరకు, మనము చేసినటువంటి అబద్ధ మాటల కొరకు, మనము చూసినటువంటి మోహపు చూపులు కావచ్చు, మనము చేసినటువంటి తాగుడు వ్యసనాలు ఏదైనా కావచ్చు, ఆయన మీద బలి అర్పించుకొని నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని సిలువలో అప్పగించుకున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, నేను బాగు చేస్తున్నాను అని చెప్పేసి 20 ప్రవక్తలు మాట్లాడుతూ ఉంటాను దర్శనం కలిగి. ఏమేమి ఉన్నది మనది? అవిశ్వాసంతో వస్తున్నాం, అవిశ్వాసంతో వస్తున్నామా, అపనమ్మకంతో వస్తున్నామా, దేనితో వస్తున్నాము? మనకు మనమే పరిశీలించుకుందాం. దేని కొరకు ప్రయాసపడతా ఉన్నావు? ఈ భూమి మీద దేని కొరకు ప్రయాసపడతా ఉన్నావు? దేవుని మందిరానికి నువ్వు ప్రయాసపడట్లేదు, ఆయన వాంఛలు తీర్చడానికి నువ్వు ప్రయాసపడట్లేదు. ఆ విశ్వాసంతో వస్తుంటున్నావు. మంచి విశ్వాసం కలిగి జీవించు.